బ్యూటిఫుల్ ఫిల్మ్. ముందుగా మీరు స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే, ఒక దర్శకుడు మొదటి సినిమా అతను ఎంచుకున్న సబ్జెక్టు, ఈ సబ్జెక్ట్ని ఏమన్నా ఒప్పుకుంటారా, ముందుకు వస్తారా, తీస్తారా లేదా అన్న భయం లేకుండా వారు రాసుకుని వారు దాన్ని తీసుకెళ్ళి అలా వెళ్తూ ఒక అద్భుతమైన వ్యక్తి చేతిలో పడింది. నాకు ఈసారి ఇక్కడ ఈ మధ్యన నేను ఎక్కడో మీ ఇంటర్వ్యూలో ఎక్కడో విన్నాను. ఎవరో మిమ్మల్ని ప్రశ్నించారు, ఏమని మీరు సినిమాలు ఎందుకు ఎంచుకున్నప్పుడు ఏంటి చూస్తారు దాంట్లోని. ఒక క్షణం మీరు అలా సైలెంట్గా ఉండి ఒక ప్రేక్షకుడుగా నేను ఆలోచిస్తానండి అన్నారు. నిజంగా ఇవాళ ఈ సినిమా ఆ దర్శకుడు ఎక్కడి నుంచి వచ్చిందో, మన ప్రియదర్శిని గారు దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చిందో, ఆ కథ విని మీరు ఒక ప్రేక్షకుడిగా విని ఇది అద్భుతం అని చెప్పి ముందుకు వచ్చారు. జస్ట్ ఎ సింపుల్ హ్యాట్స్ ఆఫ్. ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటాం మనం, ఆ సినిమాలు బాగున్నాయి, తమిళ సినిమాలు బాగున్నాయి, మలయాళం సినిమాలు బాగున్నాయి. ఈ సినిమాలన్నీ మన తెలుగులో కూడా డబ్ చేస్తూ ఉంటారు, అద్భుతమైన విజయం సాధిస్తూ ఉంటారు. ఎందుకు మన దగ్గర నుంచి రావటం లేదు అని అందరూ ప్రశ్నిస్తూ ఉంటారు. దానికి ఒకే ఒక సమాధానం, ఇలాంటి వ్యక్తి ముందుకు వస్తారు. ఇలాంటి వ్యక్తులు ఉంటే వీఆర్ నాట్ బిలో ఎనీవన్ అండి. అద్భుతాలు. దేనికైనా నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవాళ జగదీష్ సార్ మీ నమ్మకమే మిమ్మల్ని విచారిస్తారు. ఎందుకంటే ఇది కంపారిజన్ అని అనుకో, నన్ను పరిచయం చేసిన దర్శకులు తపస్వి కె విశ్వనాథ్ గారు ఇవాళ మనం మాట్లాడుకోవచ్చు. వారు కనుక ఒక డిఫరెంట్ పందాలో కనుక ఆలోచించకపోతే మనకి ఇవాళ శంకరాభరణం అనే సినిమా ఉండేది. ఆ రోజు ఆలోచించారు, ఒక పార్ట్ క్రియేట్ చేశారు. బహుశా ఆ ఇన్స్పిరేషన్ ఏమో ఈ యంగ్స్టర్స్ అందరికీ కూడా. ఇక్కడ కోర్టుకి నాకు ఫస్ట్ రమణ గారు ఫోన్ చేశారు, ఇలాగా వాల్ పోస్టర్ సినిమా అండి, కోర్టు అనే సినిమా చేస్తాను. నాకు నాని గారికి ఉన్న ఫస్ట్ పరిచయం ఏంటంటే, ఇందాక ప్రొడ్యూసర్ గారు చెప్పాడు శ్యామ్ సింగరావు, దాంట్లో నేను జడ్జిని. కోర్టు అనేసరికి మనిషిని, అల్పసంతోషిని, ఆలోచన ఎక్కువ ఉంటుంది. నాకు మంచి డైలాగులో మంచి కోర్టులో అని ఇస్తారు. తిన్నాక ఆఫీస్కి లేదు సార్, మీరు మామూలుగారండి, చాలా సైలెంట్గా ఉంటారండి. ఒక క్షణం అలా ఉండిపోయాడు. బట్ సార్ నిజంగా చెప్తున్నా, వెన్ ఐ వాజ్ వర్కింగ్ విత్ దట్ హౌ మచ్ ఆఫ్ పెయిన్ అన్నది ఉందో, ఐ థింక్ దిస్ వుడ్ హ్యావ్ బీన్ మచ్ మోర్ హ్యాపీ దెన్ బీయింగ్ ఎ లాయర్స్. ఓపెన్గా చెప్తున్నాను. ఇక్కడ మా అందరికీ మీ అందరికీ ఎలా ఉందో తెలియదు కానీ నాకు శివాజీ సార్ మాత్రం డెఫినెట్గా తెలుసు. మాకు ఒక దర్శక హెడ్ మాస్టర్ ఉన్నారు, ఏమి అనేవారు కాదు. కాబట్టి ఇది 2-3 రోజులు జరిగింది. నేను శివాజీ గారు కాంబినేషన్ చేస్తున్నప్పుడు పక్కనే ఉండేవారు కదా, షార్ట్ అయిపోయింది ఇమీడియట్గా వాళ్ళ ఓవర్ అంటాడు చూడండి సార్. అండ్ ఎగ్జాక్ట్లీ జస్ట్ హ్యాపీ. ఇవాళ ఈ సినిమా గురించి మాట్లాడుతుంటే డెఫినెట్గా శివాజీ గారి గురించి మాట్లాడారు. పెద్ద ఆయన రామారావు గారు ఎప్పుడు చెప్పారు సార్, యాంటగనిస్ట్ అనే వ్యక్తి పవర్ఫుల్గా ఉంటే ఆటోమేటిక్లీ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఫాల్ ఇన్ ప్లేస్. సార్ హ్యాట్స్ ఆఫ్. మనం వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వైబ్రేషన్స్ అవన్నీ ఎలాగైతే వర్కౌట్ అయ్యాయో, ఎలాగైతే ఉందో, ఇవాళ జనాలు చూసి అదే వైబ్రేషన్ దే ఆర్ ఫీలింగ్ సార్. ఆ వైబ్రేషన్ మనం అందరం ముందే ఎంజాయ్ చేసేసాం. నేను అదే రోహిణి మేడం గారిని నేనేమో మెచ్చుకునేవాడిని, మెచ్చుకునేవాడిని. బట్ ఫెంటాస్టిక్. ఐ టెల్ యూ, ఇట్ ఈస్ యువర్ పర్ఫార్మెన్స్ విచ్ హెస్ ఎలేటెడ్ ది పర్ఫార్మెన్సెస్ ఆల్ ది అదర్. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ ఇందాక మేడం చెప్పినట్టు హూఎవర్ హ్యాస్ కాస్టెడ్ హిమ్, ముందు వాడికి శిరస్సు ఉంచి ప్రారంభించండి. ఇక నేను అంటే నా వయసుని దృష్టిలో పెట్టుకొని చెప్తున్న మాట,
ఈ సినిమాని ఈ చిన్నారులందరినీ ఆశీర్వదించడానికి వచ్చేసిన మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్లస్ సినిమాని చూసి ఆనందించి వాళ్ళ ఆనందాన్ని మాతో పంచుకుని వీళ్ళతో పంచుకోవడానికి వచ్చేసిన మీ అందరికీ కూడా రియల్లీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. చిన్నవాళ్ళనే కాదు, అప్పుడప్పుడు మా నాటి పెద్దవాళ్ళని కూడా ఆశీర్వదించండి, ఫలిస్తారేమో అని చెప్పేసి. God bless you all అండి. అండ్ నాని సార్, ఇందాక ప్రొడ్యూసర్ గారు మాట్లాడుతూ వారు మాట చెప్పారు, మీరు ఆన్ స్టేజ్ చూశారు, నా సినిమా చూడొద్దు అని. నేను ఆవేళ అసలు యాక్చువల్గా తర్వాత చూస్తుంటే ఒక నిమిషం అనిపించింది అన్నమాట. బట్ దాని తర్వాత అనిపించింది, ఒక వ్యక్తికి ఆ నమ్మకం లేకపోతే ఆ మాట రాదు. నిజంగా సార్, సింపుల్గా చెప్పాలి, మాకు రాదు. ఎందుకంటే మనం ఇండస్ట్రీలో ఇది ముఖస్థితి కాదు. మనం ఇండస్ట్రీలో ఉంటూ మనం డెఫినెట్గా ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అందరూ కోరుకునేది ఏంటంటే సక్సెస్. మన సినిమా గురించి కానీ, మన పర్ఫార్మెన్స్ గురించి కానీ, మన వర్క్ గురించి కానీ ఎవరైనా మాట్లాడితే మనం చాలా అంత సంతోషం, మనం చాలా పుణ్యపోతుంది. అది తెలిసి తెలియకుండా పుణ్యపోవడం కాదు, ఇట్ ఈస్ అన్ ఎనర్జీ ఫర్ అస్ టు డ్రైవ్ టు డూ సంథింగ్ మచ్ బెటర్. అది మీలో పుష్కలంగా ఉంది సార్. ఆ భగవంతుడిని నిండు నూరేళ్ళు ఆ ఎనర్జీని మీకు అలాగే ఇవ్వాలని నేను రోజు ప్రార్థిస్తాను సార్. థ్యాంక్ యూ డైరెక్టర్ టీమ్. అప్పుడప్పుడు నేను చదివి ఏదేదో ఇది చేయనా, అది చేయనా, ఇది చేయనా, అది చేయనా అని అంటూ ఉండేవాడిని. మీరు ఆయన దగ్గరికి వెళ్ళిపోయేవారు, చెప్పేవారు, మళ్ళీ ఎస్ పాస్ మార్క్స్ సార్ అంటూ వచ్చేవారు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్ నాన్న. అండ్ I wish that I also work with all of you for the rest of my career, sir. Thank you once again, and hats off to all poster and everyone connected with the film. Sarve Jana Sukhino Bhavantu. Namaskar.